హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గెట్ రెడీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ త్వరలోనే రంగస్థలం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ చిత్రం కోసం అభిమానులు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారనే చెప్పాలి. అలాగే బోయపాటితో కూడా మరో సినిమాను మొదలు పెట్టేశాడు. తాజా సమాచారం ప్రకారం బోయపాటి సినిమాలో రామ్ చరణ్ సెంటిమెంట్ సీన్లు పండించబోతున్నాడట. ఎందుకంటే ఈ చిత్రంలో నలుగురు వదినల ముద్దుల మరిదిగా కనిపించబోతున్నాడట. పెద్ద వదినగా స్నేహ, రెండో వదినగా జర్నీ ఫేమ్ అనన్య నటించబోతున్నారని సమాచారం. ఇక 3-4 స్థానాలలో హిమజ, ప్రవీణ కనిపించబోతున్నారు. ఈ తారాగణం చూస్తూ ఉంటే వదినల సెంటిమెంట్ భారీ స్థాయిలో ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సరైనోడు, జయ జానకి నాయక సినిమాలలో కూడా బోయపాటి సెంటిమెంట్ సీన్లను అద్భుతంగా పండించాడు. ఇప్పుడు నలుగురు వదినలు, నలుగురు అన్నయ్యలను పెట్టడం ద్వారా చెర్రీని మరింత కుటుంబ ప్రేక్షకులకు దగ్గర చేయబోతున్నాడు బోయపాటి. బోయపాటి కూడా రామ్ చరణ్ కోసం ఒక సరికొత్త కథను రెడీ చేసి షూటింగ్ స్టార్ట్ చేశాడని సమాచారం. మొత్తానికి బోయపాటి తన సరికొత్త మార్క్తో ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించబోతున్నాడనేసి తెలుస్తుంది. బోయపాటి ఈ చిత్రాన్ని సెంటిమెంట్స్ పరంగానే కాకుండా లవ్ అండ్ యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రాన్ని సరికొత్తగా తెరకెక్కించబోతున్నాడనేసి సమాచారం. ఇప్పుడు బోయపాటి ఏకంగా నలుగురు వదినలను తెరపై దించుతున్నాడు. అలాగే ఈ సినిమాలో భారీ తారాగణమే కనిపిస్తుంది. కైరా అద్వానీ హీరోయిన్ గా, తమిళ నటుడు ప్రశాంత్, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఫిబ్రవరిలో రెండో షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటుంది అని సమాచారం. ఈ రెండో షెడ్యూల్లో రామ్ చరణ్ పాల్గొనబోతున్నాడు. మొత్తానికి బోయపాటి ఈ చిత్రాన్ని సరికొత్తగా తెరకెక్కిస్తున్నాడనేసి స్పష్టంగా తెలుస్తుంది. ఇక రామ్ చరణ్ లుక్ కూడా ఈ చిత్రంలో సరికొత్తగా ఉండబోతుందనేసి సమాచారం. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.